హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, క్లిప్బోర్డ్ హెల్త్ కంపెనీ నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే. అండ్ అలా వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో కంపెనీ వచ్చేసి క్లిప్బోర్డ్ హెల్త్ అనమాట. కస్టమర్ సర్వీస్ అసోసియేట్ జాబ్స్ని అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. ఇది కంప్లీట్గా రిమోట్ వర్క్ అనమాట. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద మీ ఇంటి నుండి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి క్లిప్బోర్డ్ హెల్త్ ఎగ్జిస్ట్ కనుక చూసుకున్నట్లయితే వీ ఎగ్జిస్ట్ టు లిఫ్ట్ యాజ్ మెనీ పీపుల్ అప్ ది సోషియో ఎకనామిక్ ల్యాడర్ యాజ్ పాసిబుల్ అనమాట. అబౌట్ క్లిప్బోర్డ్ హెల్త్ కనుక చూసుకున్నట్లయితే క్లిప్బోర్డ్ హెల్త్ ఈజ్ ఎ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిరీస్ ఇన్ మార్కెట్ ప్లేస్ అనమాట. జాబ్ ఓవర్వ్యూ కనుక చూసుకున్నట్టయితే అవర్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ ఆన్ ది వర్కర్ ఆపరేషన్ టీమ్ ప్లే విటల్ రోల్ ఇన్ అప్హోల్డింగ్ సేఫ్టీ అండ్ రియలబిలిటీ ఫర్ బోత్ సైడ్స్ ఆఫ్ అవర్ మార్కెట్ ప్లేస్. ఇక్కడ వచ్చేసి మీరు వచ్చేసి కస్టమర్ సర్వీస్, ఇక్కడ ఈ యొక్క కంపెనీలో హెల్త్కి సంబంధించి కస్టమర్స్, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్, క్లయింట్స్ ఉంటారు కదా, వాళ్ళతో మీరు వాళ్ళ యొక్క క్వారీస్ని రిజాల్వ్ చేసే విధంగా వర్క్ అయితే ఉంటుందన్నమాట. మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసి మీకు వర్క్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఆన్లైన్ ద్వారానే మీకు ఎలా చేయాలి ఏంటనేది ఒక ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో దాని గురించి డోంట్ వరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోట్ దిస్ ఈజ్ ఏ ఫుల్లీ రిమోట్ పొజిషన్ అండ్ వీ ఆపరేట్ 24/7. ఈచ్ షిఫ్ట్ కన్సిస్ట్ ఆఫ్ 5 days within 7-day cycle, Sunday to Saturday, with both Saturday and Sunday availability required to support our peak times అనమాట. ఇది వచ్చేసి కంప్లీట్ 24/7. వీళ్ళు వచ్చేసి వర్క్ అయితే 24/7 వర్క్ ఎన్విరాన్మెంట్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వైల్ వీఆర్ యాక్టివింగ్ రిక్రూటింగ్ టాలెంట్ ఫ్రమ్ అరౌండ్ ది వరల్డ్, ప్లీజ్ నోట్ దట్ వీఆర్ నాట్ కరెంట్లీ హైరింగ్ ఫర్ దిస్ రోల్ ఇన్ ది యూఎస్ఏ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే మీరు చేయాల్సిన వర్క్ అసిస్ట్ కస్టమర్స్ వయా చాట్, వాయిస్ అండ్ ఈమెయిల్, ప్రొవైడింగ్ టైమ్లీ రిజల్యూషన్ అండ్ పర్సనలైజ్డ్ సర్వీస్ అనమాట. మీరు వచ్చేసి ఇక్కడ కస్టమర్స్కి అసిస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది వయా చాట్స్ అండ్ అలాగే వాయిస్ ప్రాసెస్ అండ్ అలాగే మెయిల్ ద్వారా మీరు రిజల్యూషన్ అయితే ప్రొవైడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని అయితే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. యూటిలైజ్ సిఎంఆర్ టూల్స్ టు మేనేజ్ ది ట్రాక్ కస్టమర్ ఇంటరాక్షన్, ఎన్షూరింగ్ యాక్యురసీ అండ్ అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో సిఎంఆర్ టూల్స్ ఈ యొక్క కస్టమర్ క్వారీస్కి సంబంధించి టూల్స్ అయితే ఉంటాయన్నమాట. అది వచ్చేసి అందులో వచ్చేసి ఈ యొక్క సిఎంఆర్ టూల్స్, ఈ యొక్క టూల్స్ని మేనేజ్ చేస్తూ మీరు కస్టమర్ యొక్క ఇంటరాక్షన్స్ని మీరు ట్రాక్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు యాక్యురసీగా ఎన్షూర్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎవాల్యూట్ అండ్ మానిటర్ కస్టమర్ ఇంటరాక్షన్ అక్రాస్ ఆల్ ఛానల్స్, ప్రొవైడింగ్ ఫీడ్బ్యాక్ అండ్ ఐడెంటిఫైయింగ్ ఏరియాస్ ఫర్ ఇంప్రూవ్మెంట్ టు ఎన్హాన్స్ సర్వీస్ క్వాలిటీ, యూజ్ డేటా డ్రైవెన్ ఇన్సైట్స్ టు ప్రపోజ్ ఇంప్రూవ్మెంట్స్ అండ్ స్ట్రీమ్లైన్ కస్టమర్ రిలేషన్ ప్రాసెస్ అనమాట. రివ్యూ కస్టమర్ సర్వీస్ డేటా టు అసెస్ ఎఫెక్టివ్నెస్ అండ్ ప్రపోజ్ ఇంప్రూవ్మెంట్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క కస్టమర్ సర్వీస్ డేటాని మీరు రివ్యూ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ఇంప్రూవ్మెంట్ పర్పస్కి. నెక్స్ట్ వచ్చేసి ఎన్ష్యూర్ ఆల్ కస్టమర్ ఇంటరాక్షన్స్ అలైన్ విత్ ది కంపెనీస్ వాల్యూస్, మెయింటైనింగ్ ప్రొఫెషనలిజం అండ్ ఎంపాథీ అనమాట. గైడ్ న్యూ కస్టమర్ త్రూ ఆన్బోర్డింగ్ ప్రాసెస్, దే అండర్స్టాండ్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఆర్ సెటప్ ఫర్ సక్సెస్ అనమాట. ఎవరైనా ఇప్పుడు న్యూ కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళకు వచ్చేసి మీరు గైడ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ప్రోడక్ట్కి సంబంధించి ఈ యొక్క హెల్త్ ఇష్యూస్కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి మానిటర్ అండ్ రెస్పాండ్ టు కస్టమర్ ఎంక్వైరీస్, ఫీడ్బ్యాక్ అక్రాస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, మెయింటైనింగ్ ఏ పాజిటివ్ ఆన్లైన్ ప్రెజెన్స్ అనమాట. సో ఇవి వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్ అనమాట. మస్ట్ హ్యావ్ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే మస్ట్ బి ప్రొఫిషియెంట్ ఇంగ్లీష్ ఫస్ట్ లాంగ్వేజ్ అనమాట. సో మీకు వచ్చేసి ఇంగ్లీష్ ప్రొఫిషియెంట్ అయితే ఉండాల్సి ఉంటుంది. 2+ years ఆఫ్ కస్టమర్ సర్వీస్ సపోర్ట్ ఎక్స్పీరియన్స్ అయితే వాయిస్ అండ్ చాట్ ప్రాసెస్లో మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఎబిలిటీ టు వర్క్ యాజ్ పార్ట్ ఆఫ్ మల్టీ డిసిప్లినరీ టీమ్, కంఫర్టబుల్ హ్యాండ్లింగ్ అంబిగ్యూస్ సిచ్యుయేషన్స్ అండ్ అడాప్టబుల్ టు కాన్స్టెంట్ చేంజ్ అనమాట. పొసెసెస్ అండ్ ఐ కెన్ హ్యాండిల్ ఎనీథింగ్, మెంటల్లీ డెమాన్స్ట్రేట్ ఎ హై degree of motivation, self-direction in initiative to achieve the goals of the team and organization. Exceptionally డీటెయిల్ ఓరియంటెడ్గా ఉండాలి.
అండ్ అలాగే మీరు డెసిషన్ మేకింగ్ ఎబిలిటీస్ కూడా మీకు బాగా ఉండాలన్నమాట. పాజిటివ్ మైండ్ సెట్తో మీరు ఉండాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే మినిమం మీకు 15 MBPS వైడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాల్సి ఉంటుంది. ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ కింద జాబ్ ఇస్తారు కాబట్టి మీకు ఈ ఫెసిలిటీస్ అయితే మీరు పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. మినిమం i5 ప్రాసెసర్ అండ్ అలాగే ఈక్వివాలెంట్, మినిమం 12 GB ర్యామ్, క్వైట్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్, స్టడీ పవర్ అండ్ అలాగే ఇంటర్నెట్ కనెక్షన్. సో ఇవి వచ్చేసి మీకు రిక్వైర్మెంట్స్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అప్లై ఫర్ దిస్ జాబ్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్ ఇస్తారు, లాస్ట్ నేమ్ ఇస్తారు, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ని ఇక్కడ PDF లేదా డాక్ ఫార్మేట్లో లేదా టెక్స్ట్ RTF, సో ఈ యొక్క ఫార్మేట్లో మీరు PDFని అయితే అటాచ్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి కవర్ లెటర్ అనమాట. కవర్ లెటర్ అనేది నేను టెలిగ్రామ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. టెలిగ్రామ్ లింక్లో మీకు కవర్ లెటర్ అనేది ఉంది. మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అందులో అప్డేట్ చేసుకుని ఇక్కడ PDF ఆర్ డాక్స్ ఫార్మేట్లో మీరు ఆ యొక్క కవర్ లెటర్ని ఇక్కడ అటాచ్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి హ్యావ్ యూ ఎవర్ బీన్ హైర్ త్రూ ఎనీ ఆఫ్ ది BPOs కాంట్రాక్టెడ్ బై క్లిప్బోర్డ్ హెల్త్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఎస్ అని ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ యువర్ ఎక్స్పెక్టెడ్ కంపెన్సేషన్ పర్ ఇయర్ ఇన్ USD కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మంత్లీ వచ్చేసి వీళ్ళు $1,000 అయితే ఇస్తున్నారు కాబట్టి ఇంకా ఇయర్లీ మీకు $10,000 అని ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ డు యూ హ్యావ్ ఇన్ కస్టమర్ సపోర్ట్ రోల్స్. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే ఎక్స్పీరియన్స్ ఎంత ఉందో పెట్టండి, లేకపోతే 0 అని పెట్టేసి మెన్షన్ చేయండి. ప్లీజ్ సెలెక్ట్ ది స్పెసిఫిక్ స్టాండర్డ్ టైమ్స్ షిఫ్ట్ దట్ బెస్ట్ సూట్స్ యూ అవైలబిలిటీ ఫ్రమ్ ఆప్షనల్ బిలో అనమాట. మీరు ఏ షిఫ్ట్లో అయితే అవైలబుల్గా ఉంటారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఏ షిఫ్ట్కి వర్క్ చేయడానికి. సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు, మీకు ఏది అవైలబిలిటీ ఉంటుందో అదైతే ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి Our associates are required to work on weekends including both Saturday and Sundays as these are our busiest days. Please confirm if you are available to commit to working on both days. సో ఎస్ అయితే ఎస్ పెట్టండి, మీరు సాటర్డే సండేస్లో కూడా వర్క్ చేయడానికి అవైలబుల్గా ఉంటారా అని అడుగుతున్నారు. సో ఎస్ అయితే ఎస్ ఇవ్వండి, లేకపోతే నో ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి if you are successful in this selection process, when would you be available to start with us? Please choose from the options below. Immediately అని ఇవ్వండి. సో ఎప్పుడు జాయిన్ అవుతారని అడుగుతున్నారు, ఇమ్మీడియట్ అనేసి ఇక్కడ ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కాంటాక్ట్స్ యూ విత్ ఏ ఇంక్వైరీ రిగార్డింగ్ దేర్ pay at Clipboard Health. We calculate payment based on the hourly rate corresponding to the number of hours healthcare professionals has worked. For this seniority, consider HCP with an hourly rate. They plan to work a shift lasting 8 hours and 50 minutes. Calculate the total pay. The HCP will receive their entire shift, provide the final amount in dollars అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ఆన్సర్ ప్రొవైడ్ చేస్తాను, ఆ యొక్క ఆన్సర్ని మీరు ఇచ్చేసేయండి. సో ఇక్కడ నేను ఆన్సర్ ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు, ఈ యొక్క ఆన్సర్ని అయితే మీరు అక్కడ మెన్షన్ చేయండి. ఆన్సర్ ఇచ్చాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ కన్ఫర్మ్ యూ హ్యావ్ రీడ్ ది ఫాలోయింగ్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ ఫర్ దిస్ రోల్ అనమాట. సో మీరు మీ సెటప్ అంతా రిక్వైర్మెంట్స్ అన్నీ ఉన్నాయా అనేసి ఇక్కడ అడుగుతున్నారు, కన్ఫర్మ్ అయితే చేయండి అనేసి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హౌ డిడ్ యూ హియర్ అబౌట్ దిస్ పొజిషన్, ఇక్కడ గ్రీన్ హౌస్ అని ఇక్కడ మెన్షన్ చేసేయండి. హౌ డిడ్ డ్యూ హియర్ అబౌట్ దిస్ పొజిషన్ అంది కదా, ఇక్కడ గ్రీన్ హౌస్ అని మెన్షన్ చేయండి. మెన్షన్ చేసేసి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది వాళ్ళకు సబ్మిట్ అయితే అయిపోతుంది అనమాట. సో వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో గైస్, ఇది మంచి ఆపర్చునిటీ, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అవర్లీ మీరు $10 to $15 వరకు ఎర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క జాబ్ చేసుకుంటూ. మంత్లీ అయితే మీకు $1,000 శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
సో మంచి ఆపర్చునిటీ, ఎవరు కూడా మిస్ చేసుకోకండి. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.